నేనైతే ప్రజెంట్ కొండపోచమ్మకు వచ్చేసిన అండ్ చూద్దాం. ఇక్కడ నుంచి కుమ్రవల్లి కూడా దగ్గర అన్నట్టు. మనమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నా. నేనైతే లోపలికి వచ్చేసిందండి. అమ్మవారు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉందో. వచ్చి దర్శనం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కల్పిస్తుంది అమ్మవారు. అమ్మవారి టెంపుల్ పక్కనే ఇంకోటి చిన్న టెంపుల్ ఉంది. ఇది సో లోపలికైతే వెళ్ళి చూద్దామని వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ అన్నం కూడా వండుకొని తినేవాళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చి కొండపోచమ్మలో దర్శనం చేసుకొని కుమ్రవల్లికి వెళ్ళే దారిలో మనకి కళ్ళు అయితే అమ్ముతారు లైన్గా. ఇక్కడ చికెన్ మటన్ ఎవరన్నా అన్ని కోసుకొని తినేవాళ్ళు తాగుతారు అన్నట్టు. సో ప్రశాంతంగా ఉండడానికి కుమ్రవల్లి విలేజ్లోకి అయితే ఎంటర్ అయినామండి మనం. ఫస్ట్ ఇక్కడికి కుమ్రవల్లి కమాన్ అండి. ఇదైతే కుమ్రవల్లి కమాన్ దగ్గరికి వచ్చేసినాము మనము. లోపలికి వెళ్తే గుడి అయితే ఉంటుంది మనకి. ఇదైతే మల్లన్న స్వామి టెంపుల్ అండి కుమ్రవల్లి. సో మనకి ఇక్కడ సండే వచ్చిందంటే కిటకిటలు ఆడిపోతారు భక్తులు. ఇదైతే టెంపుల్ బయట వ్యూ అండి. చాలా బాగుంది కదా. ఇక్కడ అన్నీ మనం కొనుక్కోవచ్చు. ఏమన్నా బొమ్మలు కానీ ఏమన్నా కావాలంటే ఫోటోలు ఇట్లా దేవుళ్ళ ఫోటోలు, కంకణాలు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. ఇదైతే గుడి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి కోతులు ఎలా అవి ఎంజాయ్ చేస్తున్నాయో. ఒకదానికొకటి అవి పెయిన్లు చూసుకుంటున్నాయి. ఇదైతే గుడి బ్యాక్ సైడ్ అండి. సో లోపలికి వెళ్తున్నాం మనము. మనకు లోపలికి వెళ్తే ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి. ఇది ఈజీ వే, మనం తొందరగా వెళ్ళొచ్చు అన్నట్టు లిఫ్ట్లో వెళ్తే. కొంచెం నా దర్శనం అయితే అయిపోయిందండి. వచ్చేసిన కిందికి. ఇందులో అయితే మనకు అన్నసంతర్పణ, ఇక్కడైతే అన్నప్రాసన జరుగుతుందండి. సో మనకి అన్నం కూడా పెడతారు ఇక్కడ కుమ్రవల్లిలో దర్శనం అయిపోయిన తర్వాత. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, ఇక్కడ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇదైతే కుమ్రవల్లి రైల్వే స్టేషన్ అండి. మనకు సికింద్రాబాద్ నుంచి కుమ్రవల్లికి అయితే రావచ్చు. కొత్తగా నేనైతే కుమ్రవల్లి నుంచి భవనందాపూర్ అయితే వెళ్తున్నానండి. ఈ భవనందాపూర్ అనేది మనకు మర్కూక్ మండలంలో ఉంటుంది. మర్కూక్ విలేజ్ దగ్గర చాలా ఫేమస్ అది. ఆశ్రమంతో పాటు గుడి కూడా ఉంటుంది దాంట్లో. చాలా పురాతనమైంది, 50 ఏళ్ళు అయింది. రాధాకృష్ణుడు. ఇవైతే టెంపుల్లో ఉన్న విగ్రహాలండి, శ్రీకృష్ణుడు మరియు రాధా. మనకి టెంపుల్కి వచ్చేసి 100 ఇయర్స్ హిస్టరీ అయితే దీనికి ఉందండి. చాలా 100 సంవత్సరాల క్రితం అప్పుడైతే మనకు ఒక ఆయన